అందరికీ నమస్కారం. ఆస్ట్రోటైమ్ ఛానల్కి స్వాగతం. శుక్రగోచారం వల్ల కొన్ని రాసుల వారిని మాలవ్య రాజయోగం వరించబోతుంది. ఆ రాసులు ఏమిటి, ఎప్పటి నుంచి ఈ యోగం పట్టబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యోగం వల్ల 5 రాసుల వారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. శుక్రుడు అంటేనే భోగం కాబట్టి డబ్బు, విలాసాలు వంటివి ఈ రాసుల వారిని వరించబోతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం శుక్రుడు వృషభం, తుల లేదా మీనరాశిలో ఉన్నప్పుడు మాలవ్య యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం ఏప్రిల్ 19న ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. శుక్రుడు డబ్బు, సంతోషం, విలాసాలు, అందం మొదలైన వాటికి కారకుడు. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం మార్చి 19న ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. శుక్రుడు మాలవ్య మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది 5 రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతుంది. మరి ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడు వృషభ రాశిలోకి సంచరించడంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టినా కూడా కలిసొస్తుంది. ఇక సింహరాశి. సింహరాశి వారు ఈ శుక్ర ప్రభావం కారణంగా శుభ ఫలితాలు పొందుతారు. కెరియర్లో సక్సెస్ను చూస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. ప్రభుత్వం లేదా పాలిటిక్స్లో ఉన్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. వైవాహిక జీవితంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఆర్థిక పరంగా బాగుంటుంది. పెళ్లి కానీ వారికి పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ రాజయోగం అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా మార్పులను చూస్తారు. ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి. పూర్వీకుల నుంచి ఆస్తులను పొందుతారు. ఇక చివరగా కుంభరాశి. కుంభరాశి వారికి ఇది అద్భుత సమయం. ఈ సమయంలో ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. శుక్ర సంచారంతో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రిలేషన్షిప్ బాగుంటుంది. విలాసాలపై ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద మాలవ్య రాజయోగం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే శుక్రుడు ఒక రాశిలో నెల రోజులు మాత్రమే సంచారం చేస్తాడు. కాబట్టి ఈ యోగ ఫలితాలు కూడా నెల రోజులు మాత్రమే ఉంటాయని గమనించాలి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.